వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాము. రెంటే, కాకపోతే మా ఎంటీ హోమ్ టూర్ ఎలా ఉందో చూపిస్తాను. స్టార్టింగ్ చూస్తుంది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ స్టార్ట్. ఇది హాల్. ఇది 2 BHK అపార్ట్మెంట్. ఇదంతా కూడా హాల్. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇదంతా హాల్. కంప్లీట్గా మొత్తం అంటే అన్ని సెట్ చేసాక నేను మళ్ళీ హోమ్ టూర్ తీస్తాను. జస్ట్ ఎంటీ హోమ్. ఇదంతా కూడా హాల్ ఏరియా. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మనము ఎంటర్ అవుతే నెక్స్ట్ ఇక్కడ కిచెన్ ఒక రూమ్లో తెచ్చాడు. కొంచెం స్పేషియస్గా అనిపించాడు. కిచెన్లో ఇక్కడ ఒకటే షెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ ఒకటే రో. కొంచెం ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఇస్తే బాగుండే, బట్ ఇట్స్ ఓకే. సో ఇక్కడ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. మెయిన్ కిచెన్కి మనకి వీడియోస్ తీయడానికి ఏదైనా కూడా ఈ వెంటిలేషన్ మెయిన్ కదా. ఇక్కడ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు కిచెన్కి అయితే ఈ రోజు మేమైతే ఇంట్లోకి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే స్వీట్ చేసాము. ఈరోజు మంచి రోజు అని చెప్పేసి మేమైతే ఇక్కడ సేమియా స్వీట్ చేసాము. అండ్ ఇంకా ఒక 100+ ఫీవర్తో ఈరోజే అన్నీ ఒకేసారి అనమాట. ఫేస్ చూస్తేనే అర్థమైపోద్ది, కానీ ఒక్కొక్కసారి తప్పక ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడ కిచెన్ నుంచి వస్తే మనకి రైట్ సైడ్ హాల్, లెఫ్ట్ సైడ్ డైనింగ్ హాల్ ఉంది. డైనింగ్ హాల్ నుంచి మనం ఇలా వచ్చేస్తే ఇది యూటిలిటీ ఏరియా. ఇక్కడ యూటిలిటీ ఏరియా కూడా కొంచెం పెద్ద. ఇప్పుడు ఇలా డైనింగ్ హాల్ నుంచి మనం యూటిలిటీకి ఎంటర్ అవ్వాలంటే ఇది మనకి ఎంట్రన్స్ అనేది. యూటిలిటీ స్పేస్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ వాషింగ్ మిషన్ కోసమైనా స్పేస్ అనేది ఎక్కువగానే ఉంది. అపార్ట్మెంట్స్లో ఇలా మనకి సపరేట్ గ్రిల్స్ ఇస్తే మనకి ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్గా వెంటిలేషన్ కానీ సన్లైట్ కానీ ఇదంతా కూడా ప్లాంట్స్కి మంచిగా వస్తుంది. అలాగే మనం ఇక్కడ వాషింగ్ మిషన్ సంబంధించినవన్నీ పైన షెల్ఫ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నుండి చూస్తేనే మనకి కిచెన్ అనేది కనిపిస్తుంది. సో అందుకే మనకి వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా మెయిన్గా ఇక్కడ వెంటిలేషన్ అనేది చాలా బాగుంది. ఇక్కడ మనము డైనింగ్ టేబుల్ పెట్టుకొని తినడానికి ఇక్కడ అంతా బాగుంది కదా మెయిన్గా వెంటిలేషన్. అలాగే ఇక్కడ ఇటువరకు ముందున్న వాళ్ళు ఇవైతే వాళ్ళ క్యూట్గా పెట్టారు. మేము ఇంకా ఇలాగే వచ్చేసాం వీటిని. ఇవైతే మనం హాల్, కిచెన్, డైనింగ్ హాల్ చూస్తాం కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ ఏరియా ఇచ్చారు. అలాగే ఇది వాష్రూమ్ కూడా స్పేసెస్గా ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి గీజర్ కూడా ఇచ్చారు. ఇక్కడ నీళ్ళే అండ్ లోపల సోప్స్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా అన్ని వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ కామన్ వాష్రూమ్ నుంచి చూస్తే మనకు అక్కడ సైడ్ ఒకటి బెడ్రూమ్, ఇక్కడ సైడ్ అది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇలా కొంచెం పక్కకి ఇచ్చారు. బాల్కనీ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. అంటే దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. దీంట్లోకి మనకి బాల్కనీ అయితే ఇచ్చారు, ఓపెన్ బాల్కనీ. అలాగే మనకి క్లాత్స్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఏమైనా కావాలంటే. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఇలా దీని పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. వెల్కమ్ టు మాస్టర్ బెడ్రూమ్. ఇలా లోపల వచ్చేసి మనకి ఇక్కడ 2 విండోస్ ఇచ్చారు ఈ బెడ్రూమ్కి. దీంట్లో కూడా లైటింగ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. లైటింగ్ మొత్తం ఇంట్లో చూసుకుంటే అన్నింటిలో కూడా చాలా బాగుంది వెంటిలేషన్ వేగా. ఇక్కడ సైడ్ ఒకటి విండో ఇచ్చారు అండ్ ఇక్కడ సైడ్ ఒకటి ఇచ్చారు విండో. అండ్ దీనికి వాష్రూమ్ ఇచ్చారు, అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్కి మెయిన్గా లోపల స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. అంటే మనకి ఎక్కువ యూస్ అవన్నీ దాంట్లో పెట్టుకోవచ్చు పైన. ఇది ఒక్కటి మెయిన్గా ఇక్కడ అడిషనల్ పాయింట్. చూసారు కదా మా హోమ్ టూర్. ఇప్పుడు ఇంకా అంతా ఎంటీగా ఉంది కాబట్టి వాయిస్ కూడా రీసౌండ్ వచ్చింది. అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను.
చూసారు కదండి అందరూ మా హోమ్ టూర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ముందు ముందు ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ అలాగే ఇంటికి సంబంధించినవి కూడా చేస్తాను. చిన్న చిన్న డెకర్స్ అండర్ బడ్జెట్ అలాంటివి. సో ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.